ఇప్పుడే వెళ్ళి కుదిరితే ఈ వీడియో చూసిన తర్వాత లైవ్ చూడండి. సూపర్ ఇంట్రెస్టింగ్ ఉంది లైవ్. ఎంత ఇంట్రెస్టింగ్ ఉందంటే క్లియర్గా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని ఏమీ కల్మషం లేకుండా నెగిటివ్ అవుతామా పాజిటివ్ అవుతామా అని పట్టించుకోకుండా ఒక్కొక్కసారి మళ్ళీ దాంట్లోనే స్ట్రాటజీ చేసుకుంటూ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నోట్లో నుంచి ఏది వస్తే అది కక్కేస్తున్న కంటెస్టెంట్ని చూస్తాం మనం. మామూలు కక్కుడు కాదు, అది భయంకరమైన కక్కుడు. డైరెక్ట్ ఏది అనిపిస్తే అది మాట్లాడుతున్నారు సంజన గారు. ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అంత స్ట్రైట్ ఫార్వర్డ్. ఆ రోజు బాత్రూమ్ ఇష్యూ అయిన తర్వాత 14 మంది మాట్లాడుతుంటే ఏం మనిషిరా ఈ ఆడపిల్లేనా అన్న సెన్స్లో, ఏరా ఇంత పొగరుగా ఉన్నారేంట్రా, ఇంత యాటిట్యూడ్ ఏంట్రా, అది ఉంది. అది ఇన్బిల్ట్ ఆవిడలో ఉన్నదన్నట్టు చూపిస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది. 14 మంది అగెనిస్ట్ అయితే అది తప్పు అని తెలిసినా కూడా దాన్నే రాద్ధాంతం చేసింది. మళ్ళీ లాస్ట్లో ఆ 14 ప్రతి దాంట్లో యూనిక్నెస్ ఉంది ఆవిడలో. ఆ 14 మందిలో గొడవ అయిన తర్వాత ఏం చేశారో తెలుసా? అయిపోయిన తర్వాత కళ్యాణ్ మీరు ఇట్లా ప్రేమగా చెప్తే నేను ఒప్పుకుంటాను, ఓకే ఇప్పుడు ఓకే నాకు అంటది. అసలు ప్రేమగానే చెప్పలేదు కళ్యాణ్. లాస్ట్కి కూడా వాళ్ళ కళ్యాణ్ సీరియస్గానే ఉన్నాడు. ఆవిడ లాస్ట్కి ఇలా ప్రేమగా చెబితే నేను యాక్సెప్ట్ చేస్తాను అనింది. యూనిక్ పర్సనాలిటీ. ఆ తర్వాత గుడ్ విషయం చూస్తూ మొత్తం కొట్టుకొని వస్తుంటే ఆవిడ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు చూస్తే క్యాప్టెన్సీ టాస్క్ సెలక్షన్ చూస్తే నభూతో నా భవిష్యతి సూపర్ సెలక్షన్. ఆ సెలక్షన్కి ఇచ్చిన రీజన్స్ కావచ్చు, ఆవిడ మాట్లాడే విధానం కావచ్చు, నెక్స్ట్ లెవెల్. దాంతోపాటుగా ఈ వీడియో కూడా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. నిన్న అర్ధరాత్రి నుంచి ఇప్పుడు లైవ్లో జరిగినంత వరకు ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్, కామెడీగా ఉంటుంది ఈ వీడియో. అంటే జరిగిందే కామెడీగా జరిగింది. దాంట్లో 2-3 సిచ్యువేషన్స్ మాత్రం సీరియస్గా ఉంటాయి. ఒకటి మర్యాద మనిషి గురించి వెయిట్ చేయండి చెప్తాను. మనోడు 1000 కోట్ల ప్రాజెక్ట్ డీల్ చేయడానికి వెళ్ళి ఫస్ట్ లైన్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చునే బిజినెస్ మ్యాన్ అడిగే డౌట్లు ఎన్ని ఉంటాయో దానికి మించి ఇంకో 10-20 ఎక్స్ట్రానే అడతాడు. ఏంటిదని కాలు మీద కాలు మాత్రం తీరు. అది మాత్రం గుర్తుపెట్టుకొని చెప్తాను. మనోడు సూపర్. అసలు వస్తానే ఉంటాయి డౌట్లో. బుర్ర మందే పెద్దది, అందరికీ హెయిర్ ఉంది కాబట్టి వాళ్ళకి బుర్ర కొంచెం ఎక్కువగా పనిచేయదు. నాకు హెయిర్ కూడా లేదు, గుండు కొడుచుకొని ఉన్నాను కాబట్టి నాకు ఎక్కువ బుర్ర పనిచేస్తానే సెన్స్లో ఎక్కువ ఓవర్గా థింక్ చేసి మర్యాద మనిషి ఏదేదో చేస్తున్నారు ఆయన. అసలు అవసరమే లేదు. మీకు అందరికీ బిగ్ బాస్ సెలక్షన్ ప్రాసెస్లో నాగాని ఎందుకు తీసుకోలేదు, అన్యాయం చేసేసారు, మనీష్ని ఎందుకు తీసుకున్నారు అనే సెన్స్లో మీరు చాలామంది ఆలోచిస్తూ ఉండొచ్చు. ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఎందుకురా తీసుకున్నది అని. ఇప్పుడు చెప్తాను వీడియో అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు. ఫస్ట్ అర్ధరాత్రి చూద్దాం. చూసి అర్ధరాత్రి అంటే ఆఫ్టర్ మీటింగ్ జరిగింది. దానికి ముందు మన వాళ్ళు కామనర్స్ మొత్తం కలిసి కూర్చొని మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఏం జరిగిందో చూద్దాం. రీతు కళ్యాణ్ అండ్ పవన్తో బేసిక్గా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి, మేము దొంగతనం చేయొచ్చేమో రీతు అంటది. కళ్యాణ్తో డెమాన్ పవన్తో మీరు జాగ్రత్తగా ఉండాలి, గుడ్డు దొంగతనం పోయిందంటే మీరు జాగ్రత్తగా ఉండాలి కదా, మేము దొంగతనం చేయొచ్చేమో. ఎవరు చూశారు? మర్చిపోయా. ఈరోజు లైవ్లో వేస్తారో ఏరో తెలీదు. ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో నాకు పవన్ కళ్యాణ్ బాగా అనిపించాడు. అది చెప్పి కంటిన్యూ చేస్తే ఏం జరిగిందంటే ప్రోమో వచ్చింది. శ్రీజ, ప్రియా, మనీష్ ముగ్గురు గొడవ చదువుతుంటుంది. గొడవ జరిగే టైంలో శ్రీజ మనీష్ మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత ప్రియా మీద ఒక పని చేస్తాడు మనీష్. నిన్న కూడా అంతే. నువ్వు మనీష్ ఎంత వర్స్ట్గా పాయింట్స్ తీస్తాడు అనే దానికి అదొక ఎగ్జాంపుల్. నిన్న నైటు అది లైవ్లో కట్ చేశారు. అది కట్ చేశారు కాబట్టి మేబీ ఇది కూడా కట్ చేస్తారని అనుకొని మీకు చెప్తున్నాను. ఏంటంటే మొన్న నైట్ ఏం జరిగింది, పవన్ కళ్యాణ్కి ప్రియా గారికి ఒక గొడవ జరిగింది. ఆ గొడవ రిలేటెడ్గా ప్రియా గారు ఓవర్ చేశారని చెప్పాం, అది డిస్కస్ చేసాం. అది ఎపిసోడ్లో లేపేశారు. దానికి కంటిన్యూటీ ఉన్నది కాబట్టి ఇది లేపేస్తారని చెప్తున్నా. ఇప్పుడు మనీష్ ఏమన్నాడంటే మాట వస్తున్నప్పుడు సంబంధం లేని మాట, ప్రియా నిన్న కూడా పవన్ కళ్యాణ్తో అలాగే మాట్లాడావు, అతను ఏమీ తప్పులేదు, నిన్న కూడా ఇలాగే చేసావంటే జెంటిల్ మ్యాన్ అనిపించాడు పవన్ కళ్యాణ్. దాని గురించి వద్దు మాట్లాడద్దు, అది పర్సనల్, అది ఆ పాయింట్ తీయొద్దు ఇక్కడ అన్నాడు పవన్ కళ్యాణ్. 1-2 సార్లు చెప్పిన తర్వాత మనిషి ఆపేశాడు. టూ గుడ్ అనిపించింది. ఇక్కడ అది అయిపోయింది, దాని గురించి మాట్లాడదు. ఇప్పుడు జరిగింది. ఆ తర్వాత డెమాన్ మిక్సింగ్ పులిహోర విత్ రీతు చౌదరి. ఎక్కడ కనపడితే అక్కడ ఏది కావాలంటే అది హ్యాపీగా మిక్సింగ్ చేస్తూ ఆ మిక్సింగ్కి అనుకూలంగా గెంట్లు గరిట్లు ఇదిగో మిక్సింగ్ ఎలా చేయాలో అన్ని సప్లై కూడా ఆవిడే చేస్తున్నారు. రీతు గారు కూడా సప్లై చేయరా మిక్సింగ్ అన్నట్టుగా. ఆవిడ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్స్ ఆల్మోస్ట్ డిమ్ లైట్ గ్రీన్ సిగ్నల్స్ వెలుగుతున్నాయి. అంటే కంటెంట్ కోసమే, అది మాత్రం నిజమే, కంటెంట్ కోసమే. అది మనం అందరం ఎరుపాపలమేం కాదు. ఇన్ని సీజన్స్ నుంచి ఎంతమంది ప్రేమ పక్షులను చూసాము. ఆ ప్రేమ పక్షులు బయటకు వచ్చిన తర్వాత నిలదెస్పరాను అని మనకు తెలుసు. ఒక్క విష్ణుప్రియ తప్పించి, విష్ణుప్రియ ఒక్కటే లోపల ప్రేమపక్షి బయట ప్రేమపక్షి అలాగే తలతల మెరిచిపోతుంది గ్రీన్ సిగ్నల్. ఇక్కడ ఈవిడ పోయేటప్పుడల్లా అక్కడే అంట్లు కడుగుతారు. అంట్లు కడిగేటప్పుడు శుభ్రంగా ఇదేంటి అదేంటి ఎక్కువ టైం స్పెండ్ చేయవచ్చు, ఎక్కువ స్క్రీన్ స్పేస్ వస్తుందనేమో డెమాన్ పవన్ ఇది ఉంది మనకలు ఉంది కడుగుతూనే ఉండు కడుగు అన్నట్టుగా కడిగిస్తారే ఉంటాడు కూర్చొని.
ఆ తర్వాత ఆవిడ కూడా పంచులు, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కూడా భలే ఉంటాయి. రీతు గారి కళ్ళు పెద్దగా చేసి ఒక రకంగా చూస్తారు, ఆయన కొంటిగా చూసినట్టు కూడా. వీళ్ళిద్దరు అట్టే కొంటిగా చూసుకుంటూ ఉంటారు. చాలా ఫన్నీగా ఉంది వీళ్ళిద్దరిది. సంథింగ్ ఆ ట్రాక్ నడపడానికి సిద్ధంగా ఉంది, బండి రిపేర్లు అన్నీ చేసుకొని రన్నింగ్లోకి పెట్టడానికి రెడీగా ఉన్నారన్న సెన్స్లో ఉంది. ఇవిడంతా అయిపోయినంత కడిగేసి వెళ్తుంటే సీ యూ అంట వెళ్తుంది. ఈయన కూడా సీ యూ. ఇది నడుస్తుంది, రిపీటెడ్గా నడుస్తుంది. మనోడు డెవాన్ పవన్ ఈవెన్ ప్రియ గారితో కూడా సంథింగ్ ఆ ట్రాక్ సంథింగ్ ఏదో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడానికి చూస్తున్నాడు. ఆవిడ గ్యాప్ ఇవ్వట్లా. నో, మనము బ్రో సిస్టర్ రిలేషన్షిప్ నాకు ఇష్టం అన్నట్టుగా చెప్పింది. వీళ్ళిద్దరు వదిలేస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ది ప్రియ గారిది కూడా కొంచెం దగ్గర అలాగే ఉంది. అదేందో తెలియకుండా సీరియస్ అవుతారు. నాకు దొరికిన అమ్మాయి, నాకు ఇక్కడ ఒక క్లోజ్ ఫ్రెండ్ అనరు, నాకు అగ్ని పరీక్ష ఈ బిగ్ బాస్ దొరికిన అమ్మాయి, సో అమ్మాయిని నాకు క్లోజ్ అమ్మాయి అంటే నేనేమి అనుకోను అన్నట్టుగా మొన్న నైట్ లైవ్లో జరిగింది. ఇది ఏదో ఉంది, ఫ్రెండ్షిప్ అయితే ఉంది. అది ఎలా టర్న్ అవుద్దో చెప్పలేం బిగ్ బాస్ హౌస్లో, అది ఎలాగైనా టర్న్ అవ్వచ్చు. సో కొన్ని ట్రాక్లు ఏర్పాటయ్యి మనకు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, కొట్టిపారేయలేం. తర్వాత వచ్చేసరికి సంజన హరీష్ గారితో ఏముంటుందంటే, ఆ దమ్ము శ్రీజ చాలా హార్ష్గా మాట్లాడద్దండి. మైండ్కి పోతే పర్లేదు కానీ హార్ట్కి వెళ్ళిపోద్దండి. అమ్మాయి మాట్లాడితే హార్ష్గా మాట్లాడేస్తుంది. ఇదే హార్ష్ అనేది దమ్ము శ్రీజతో కూడా చెప్పదు. తర్వాత హరీష్ భలే చెప్పాడు. హరీష్, నేను హరీష్కి డప్పు కొడుతున్నానేమో అనుకునే వాళ్ళకి నేను ఏం చేయలేను. హరీష్ మాటలు మాంత్రికుడే. టూ గుడ్ మాటలు, ప్రతి ఒక్కటి తెలుసు, ప్రతి ఒక్కదాని గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను, స్ట్రాటజికల్గా మాట్లాడుతున్నాను. తను మాట్లాడేటప్పుడు సైలెంట్గా విని అవతలోళ్ళు ఎలా ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎక్కువ ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు, ఎక్కువ స్పేస్ తీసుకుని ఎక్కువ మాట్లాడట్లా. ఇక్కడ కూడా ఏమన్నా అదేం లేదండి, ఎవరు మీమ్ చేయరు, వాళ్ళ అర్థం అది కాదు, సంథింగ్ ఏదో అనాలని అంటారు తప్పించి ఓన్లీ ఫర్ ద గేమ్ ఇక్కడ వరకే అండి. బయటికి వెళ్ళిన తర్వాత ఎవరికి ఏం ఉండదు అనే సెన్స్లో బాగా చెప్పాడు. తర్వాత వచ్చేసరికి సంజన ఇక భలే ఉంది. నీతి నిజాయితీ పద్ధతిగా డిగ్నిటీగా ఆర్గ్యూ చేద్దామండి. ఇది అట్లా ఉండకూడదు. నీతి నిజాయితీ పద్ధతి డిగ్నిటీ ఇవన్నీ ఉండాలి కదా. అవి లేకుండా ఏంటి, ఎలా చేస్తారని అప్పుడు నాకు అర్థమైంది. నీతి నిజాయితీ డిగ్నిటీ నిజంగా ఇప్పుడు మొన్నటిదాకా ఆలోచిస్తే ఇవన్నీ లేవు ఇవి దగ్గర, అంత నెగిటివ్ క్వాలిటీసే అనుకుంటున్నా. ఇప్పుడేందో అన్ని పాజిటివ్ క్వాలిటీస్ కనపడుతున్నాయి. మనకు కళ్ళు దొబ్బినాయా, నాకు బుర్ర దొబ్బిందా, లేకుంటే నాకే ఇలా ఉందా, మీకు కూడా అలాగే ఉందో నాకు తెలీదు. ఇప్పుడు ఏ పాయింట్ ఎత్తినా కరెక్ట్గానే మాట్లాడుతుంది ఏంట్రా అనిపిస్తుంది. వాయిస్ ఓవర్ ఇస్తున్నారా ఏందో బిగ్ బాస్ టీం కూర్చొని ఈవిడికి అన్నీ కరెక్ట్గానే ఇదే పాయింట్ 2 రోజుల క్రితం అయితే ఏంటి ఈవిడ మాట్లాడేది, బాత్రూంలో అంత ఇష్యూ చేసింది, వాళ్ళని ఇలా అనింది, శ్రీజాన్ సైకో అనింది, ఇంకొకరిని ఇలా అనింది అనిపిస్తుంది. ఇప్పుడేమనిపిస్తుంది అంటే ఆవిడకి ఏదనిపిస్తే చేస్తున్నారా అనిపిస్తుంది. అన్నీ ఏదనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేస్తారు, ఇలా జరిగిందా లైవ్లో అని చెప్తాను. ఆ మాట అన్నారు. తర్వాత సంజన ఫన్నీగా అందరినీ సంజన గారు అందరూ ఆవిడ మీద ఆవిడ కామెడీలు వేసుకుంటా ఉంటే ఆవిడే నడుచుకుంటూ అందరిలోకి ఒకటే రాణి సంజన గర్రాణి అంటుంది. ఆవిడ అనుకుంటూ నడుచుకుంటూ వస్తున్నారు. వీళ్ళిద్దరూ నడుచుకుంటూ జరుగుతున్న సంభాషణ జరుగుతున్నది ఏంటంటే, హరీష్ గారిని ఎలా ప్రొనౌన్స్ చేస్తుందంటే, అది కాదండి గురువుగారు, అది కాదండి గురువుగారు అంటే గురువుగారిని అన్నట్టుగా ఆయన భయపడ్డాడేమో. గురువుగారు వద్దండి, నేనేం పెద్దోని అంత గురువునే కాదు, పేరు పెట్టి పిలిస్తే చాలండి అంటే ఓకే అండి అన్నారు. ఆ తర్వాత సంజన హార్ష్గా గురువుగారు డ్యూటీ కూడా లేదు. ఇప్పుడు సంజన హరీష్ ఏమనంటే, మీరేంటండి అసలు ఎందుకు చేశారు, మీ ఉద్దేశం ఏంటి, ఆ ఎగ్ విషయంలో వాంటెడ్గా చేశారా, ప్లానా, ప్రాంకా ఏంటండి అంటే సంజన చెప్పిన మాటలు చూడండి. ఫన్నీ అండి, ఫన్నీ అది. ఎందుకంటే హరీష్ గారు డ్యూటీ కూడా లేదండి, నాకేమున్నాయి, మీకేంటి డ్యూటీలు ఇచ్చారు, నేను ఖాళీగా ఉన్నా, ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి కదని చేశాను. టూ మచ్ ఇన్నోసెంట్ ఫేస్, ఏదో ఒకటి చేయాలని చేశానండి. ఎక్స్ప్రెషన్గా ఉండడు, చాలా పీస్ఫుల్గా మాట్లాడుతున్నారు. ఆ తర్వాత హరీష్ అర్థమైంది, మీరు ఏం చేయాలో అది చేయండి, నాకు అర్థమైంది ఇది మీరు ఏం చేయాలో అది చేయండి అన్నారు. ఎందుకంటే దాంట్లో ఒక పాయింట్ ఉంది, లాజిక్ ఉంది. సరే కదా, నేను ఖాళీగా ఉన్న ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలి కానీ ఫిక్స్ అయింది అనేది అర్థమైంది. తర్వాత సంజన బట్ వెంటనే చూడండి ఆ మాట, నాకు అర్థమైంది మీరు ఏం చేయాలో అది చేయండి అంటే, బట్ ఈసారి దొరకనండి, చిన్నగా బట్ ఈసారి దొరకనండి అంటే పగలబడి నవ్వుకుంటాడు. అది అందరూ చెబుతాడు. ఏమంటుందో చూసారా, ఈసారి చేస్తారు కానీ నేను దొరకనని చెప్పేస్తుందంటే ఆవిడ నవ్వుకుంటా ఉంది సైలెంట్గా. ఆ మాటలు చెప్తుంది ఆవిడ. నెక్స్ట్ వచ్చేసరికి సంజన, సో దిస్ ఈజ్ గేమ్ అండి. ఇక్కడ కూడా నాకు బాగా అనిపించారు. ఈవిడ ఏదో స్ట్రాటజికల్గానే ఆడుతున్నారు, స్ట్రాటజీ అనుకోవట్లా. ఈవిడ ఏదో గట్టి ఇది ఉంది, నా దగ్గర ఈ సీన్ ఉంది, నేను ఆడగలుగుతాననే ఆ మనస్తత్వం ఉంది. బిగ్ బాస్కి సెట్ అయ్యే మనస్తత్వం ఆవిడ దగ్గర ఉంది.
బిగ్ బాస్కి సెట్ అయ్యే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉందో లేదో తెలియదు, ఇంకా చూడాలి. అది ఇప్పుడు కూడా అంటది. ఇప్పుడు ఏందాక లైవ్లో లేటెస్ట్గా జరిగింది, భరణి గారు ఏంటి నేను ఫిజికల్గా ఫిట్ కాలేదు, ఆవిడ ఏది గమనించట్లేదు అన్నట్టుగా సిల్లీగా ఉంటున్నారు. ఆ నామినేషన్లో ఆయన చెప్పిన పాయింట్ గుర్తుపెట్టుకొని ఫిట్గా లేను ఆటలకు అంటాడేంటి, నేను ఏమన్నా 200 kgs ఉన్నానా ఏంటి ఆయన అట్లా అన్నాడని. అదేవిధంగా ఇప్పుడు ఏమంటుంది తెలుసా హరీష్ గారితో, సో ఏం లేదండి, దిస్ గేమ్ ఈజ్ నాట్ ఫర్ వీక్ హార్టెడ్ పీపుల్, స్ట్రాంగ్ హార్టెడ్ పీపుల్ ఉండాలి, వీక్ హార్టెడ్ కాదు. ఈవిడ స్ట్రాంగ్ హార్టెడ్ పీపుల్, వీక్ హార్టెడ్ పీపుల్ కాదు. 5 నెలల బేబీని వదిలేసి వచ్చారు. దాంతోపాటు ఎంతమంది అన్నా కూడా బచ్చగలరా అనుకుంటారా, నాకేం రా అనేసి వదిలేయగలుగుతుంది, ఎన్నన్నా తుడుచుకొని వెళ్ళిపోతుంది. చిన్నపిల్ల ఆవిడకి ఏం స్ట్రాటజీలు చూడు, సిగ్గు లేదు నీకు సిగ్గు లేదు అనేసి పెద్ద పెద్దగా అరిచింది ఆవిడ సృష్టి. అదే సిగ్గు లేదు అన్న సృష్టిని ఈవిడ సిగ్గు లేకుండా ఊరికి అంటున్నానండి ఫీల్ అవ్వండి. ఆ స్ట్రాటజికల్గా సృష్టినే సెలెక్ట్ చేసింది కెప్టెన్సీ కంటెండర్. ఆవిడ స్ట్రాటజీలు ఏంటో ఆవిడేంటో నభూతో నా భవిష్యత్ వాటి గురించి కూడా చెప్తా. ఆ తర్వాత హరీష్, అవునండి వీక్ హార్టెడ్కి సెట్ కాదు. తనుజ, టెనెంట్స్తో వాష్రూమ్కి ఎవరైనా వెళ్తే జాగ్రత్తగా వెళ్ళండి జారుతుంది అనేసి చెప్పింది, బాగా అనిపించింది. అందరూ స్విమ్మింగ్ చేసి స్విమ్మింగ్ పూల్లో నుంచి అట్లా ఇట్లా దిగిపోతూ ఉన్నారు, ఆవిడకి జారిందని చెప్పి టెనెంట్స్ దగ్గరికి అదొక పనిగా వచ్చి వెళ్తే జాగ్రత్తగా ఉండండి అది కాలు జారుతుంది అన్నది కొంచెం బాగా అనిపించి అది రాసుకున్నా, కొంచెం మంచిగా అనిపించి. తర్వాత డెమాన్ పవన్ హరీష్ గారితో మాట్లాడుతున్నాం, మనం ఒక పాయింట్ మర్చిపోతున్నామండి. డెమాన్ పవన్ ఆలోచించి నార్మల్ పాయింట్ మాట్లాడుతున్నాడు, మంచి పాయింట్ అనుకుంటాం, ఇక్కడ కొంచెం ఒక రకమైన మంచి పాయింట్ మాట్లాడాలనిపించింది. పాల ప్యాకెట్లు చూసారా చాలా ఎక్కువ వచ్చాయి, మిగతా వస్తువులు కూడా చాలా ఎక్కువ వచ్చాయి. అంటే మనం ఒక్కరిమే తినలేము కదా, నాకు తెలిసి టెనెంట్స్కి ఇవ్వమని ఇండైరెక్ట్గా మనకు చెప్తున్నారేమో, వాళ్ళకి ఏదైనా చేసి వాళ్ళ దగ్గర ఏదైనా టాస్కులు తీసుకొని ఇవ్వచ్చేమో అంటే అదైతే అరేంజ్ చేసి ఇద్దాంలేండి, అట్లయితే ప్లాన్ చేద్దాం రేపు నుంచి అంటే రేపటి కుళ్ళిపోతాయండి ఫ్రూట్స్, సరే ఈ రోజే చేద్దాం అనేసి అన్నారు. ఈరోజు చేశారు కూడా, అది చేసింది కొంచెం ఓవర్గా ఉంది, దాని గురించి కూడా మాట్లాడదాం. నెక్స్ట్ సరికి డెమాన్ ఫుడ్ కూడా వేస్ట్ అవుతుంది అంటారు హరీష్ గారు, సరే రేపు ఈరోజు చేద్దాం అన్న తర్వాత హరీష్లో సంజన ప్రాంక్లో తీసుకున్నారా లేదా, సంజన తినాలి అది కూడా ఇప్పుడు అడిగింది ప్రాంక్లో తీసుకున్నారా లేకుంటే ఎగ్గు ఎలా తీసుకున్నారంటే, లేదండి తినాలి అనిపించిందా ప్రాంక్ కోసం తీసుకున్నారంటే, లేదండి తినాలి అనిపించింది అండ్ అది ఫన్ కోసమే కూడా తీసుకున్నాను రెండు అండి అనగానే హరీష్, ఫన్ అవ్వలేదుగా చూడండి, ఇది ఎంత తెలివైందో అనిపిస్తుంది, ఊరికే పొగటం కాదు విషయం ఉంది, ఆ తర్వాత చూస్తవద్దో ఏమో నాకు తెలియదు, ఫన్ అయితే అక్కడికి అవ్వలేదుగా గొడవలేని కదా అంటే సంజన గారు, అది ఫన్నేగా, ఎందుకు వచ్చాము ఇక్కడికి, ఎందుకు వచ్చాం ఏదో ఒకటి చేసి గెలికేసి గొడవలు వేసుకొని ఏదో ఒకటి చేసి జనాలను నవ్వించాలి, ఎంటర్టైన్ చేయాలి, కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో, అది ఫన్నీగా ఎందుకు వచ్చాము ఇక్కడికి అనేసి అన్నారు. ఆ తర్వాత హరీష్ పాయింటే మీరు అన్నది, ఇందాక మీరు అన్న పాయింట్ అన్న తర్వాత నాకు క్లారిటీ వచ్చింది, మీరు ఏ టీంలో లేరు అనేసి అన్నారు కదా, ఇది ఎగ్జాక్ట్ పాయింట్. ఒక కంటెస్టెంట్ వచ్చి తనకి స్కోప్ లేనప్పుడు స్కోప్ తీసుకోవాలి అన్నప్పుడు ఇలాంటివి చేస్తేనే స్కోప్ వస్తుంది. మిగతా వాళ్ళందరికీ ఫన్ ఉంది, టీంలో మెంబర్స్ డ్యూటీస్ ఉన్నాయి, ఈవిడికి ఏం లేదు, ఈవిడ ఏం చేయాలి, ఇదే చేయాలి, ఏమీ లేనప్పుడే కంటెంట్ క్రియేట్ చేసిందంటే ఆలోచించుకోండి. ఆవిడ అన్న పాయింట్ అదే, నేను ఏమీ లేను ఖాళీగా ఉన్నా ఏదో ఒకటి చేయాలిగా. ఆ తర్వాత సంజన హరీష్లో, ఆ తర్వాత సంజన క్యూట్గా అవుతుంది అనుకున్నా, ఇలా అవుతుంది అనుకోలేదండి, క్యూట్గా అవుతుందేమో అనుకున్నా కానీ ఇలాంటి పెద్ద ఇష్యూ అవుతుంది అనుకోలేదు అనేసి. తర్వాత డెమాన్ పవన్ గురించి ఉదయాన్నే అంటదే, ఈ అబ్బాయి పాపం నామినేట్ అయితే భరణి గారు వచ్చి అబ్బాయిని నామినేట్ చేస్తే భలే బాధ అనిపించింది నాకు అనేసి అంటే, ఎందుకు అంటే క్యూట్గా ఉంటాడు అబ్బాయి పాపం అనిపిస్తుంది, క్యూట్గా ఉంటాడు అనేసి అనింది. ఇప్పుడు మాత్రం డ్యాన్స్ నేర్పిస్తుంది ఆ అబ్బాయికి, చాలాసేపు డ్యాన్స్ నేర్పించి తనతో పాటు స్టెప్పులు కూడా వేసింది ఎక్కువసేపు. ఆ తర్వాత డెమాన్ బర్త్డే కదా అందుకే ఇద్దామనేసి డెమాన్ పవన్ బ్లాక్ కాఫీ ఇద్దాం అనుకున్నాడు భరణి గారు అడిగారు, ఇద్దాం అనుకున్నా, మనోడు ఏం లేదు ఇద్దాం అనుకుంటున్నాడు, ప్లస్ పెద్దగా ర్యాపో లేదు అని అంటున్నాడు కాబట్టి ఈరోజు ర్యాపోకి సెట్ చేసుకున్నాడు కూడా ట్రై చేస్తున్నాడు పాపం తెలుగుగా, అందరినీ అడుగుతున్నాడు, అందరూ యాక్సెప్ట్ చేశారు. ఎవరి మాట వినడు సీతయ్య అన్నట్టు మనీష్ మాత్రం యాక్సెప్ట్ చేయాలి. ప్రతిదీ బుర్రలోకి ఎక్కించుకొని దాన్ని ఫీడింగ్ చేసి అంతా రీసెర్చ్ చేసి చాట్ జీపీటీలు గ్రోకులు గీకులు అన్నీ వేసి దాంట్లో మిక్స్ చేసి అన్నట్టు అంత తెలివిగా ఆలోచించి ఆన్సర్ చెప్తాడు. ప్రతిదీ అరే ఏదో అడిగాడు దానికి మళ్ళీ ఏదో క్యాలిక్యులేషన్ వేసుకుని మధ్యలో మళ్ళీ ఇంగ్లీష్ టర్మ్స్ ఉంటాయి, సూపర్ ఇంగ్లీష్ టర్మ్స్ మాట్లాడుతూ ఉంటాడు. ఇది మేనిఫెస్టేషన్ అంటాడు, ఇది అంటాడు, బోనిఫైడ్ అంటాడు, ట్రిమ్మర్ అంటాడు, ఏదైతే అంటాడండి, పెద్ద ఇంగ్లీష్ పదాలు మాట్లాడుతూ ఆ కాన్వర్జేషన్ బిల్డ్ చేస్తూ ఉంటాడు మనీష్ గారు. ఆ బ్లాక్ కాఫీ టైంలో కూడా చాలాసేపు అడిగాడు, ఒప్పుకోలే. ఆ తర్వాత ఏం జరిగింది అనేది లైవ్లో కట్ చేశారు. తర్వాత ఏం జరిగిందంటే ఎమాన్యుయల్ సంజన గారు గుడ్డు దొంగలించడం వల్ల ఇది వార్తలు చదువుతున్నాను అనేసి చెప్పి ఇక్కడ చాలా కామెడీగా ఉంటుందండి, మీరు మిస్ చేయొద్దు, చాలా ఫనీగా అనిపించింది. నా జీవితంలో బిగ్ బాస్ చూస్తూ నవ్విన వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్లో ఇది టాప్ 2-3లో ఉంటుంది.
ఎంత స్మైల్ వచ్చిందంటే నాకు చూస్తుంటే, అమ్మ ఇది అసలైన ఫన్ అంటే ఇది కదరా అనిపిస్తుంది. చాలా ఫన్నీగా అనిపిస్తుంది. మనతో పాటు హరీష్, అసలు నవ్వడం అనుకున్న హరీష్ కూడా పక్క నవ్వుతానే ఉండు. అక్కడ హౌస్లో ఉన్న 14 మంది నవ్వుతానే ఉన్నారు. అంత ఫన్నీగా అనిపించింది ఈ మూమెంట్. వార్తలు చదువుతాను ఈ రోజు నుంచి అనేసి ఫస్ట్ వార్త అనేసి ఇమానియల్ ఫస్ట్ వార్త ఇదే. సంజన గారు గుడ్డు దొంగలించడం వల్ల గుడ్డు నుంచి బ్యాడ్కి షిఫ్ట్ అయిన 3 కంటెస్టెంట్స్, అంటే వాళ్ళ 3 రాము, భరణి గారు, తనుజ గారు. తర్వాత సంజన శ్రీజాతో అంటుంది. శ్రీజ దగ్గర కూర్చొని ఇక్కడ కూడా బాగా అనిపించారు సంజన గారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని శ్రీజాతో చెయ్యి గేమే చాలా, ఇప్పుడు నువ్వు చేయొచ్చు, హార్ష్గా చెయ్యి, ఏం కాదు, ఇది గేమే, చాలా స్పోర్టివ్గా ఉన్నాను, నేనేం ఫీల్ అవ్వట్లేదు, తెలుసుగా, కానీ మరీ హార్ష్గా నేను తీసుకోలేను, కొంచెం హార్ష్గా ఉన్నావు నువ్వు. స్పోర్టివ్ అని ఇమానియల్ జోక్స్ వేస్తున్నప్పుడు అర్థమైంది నాకని శ్రీజ కూడా అంటుంది. ఇమానియల్ అన్ని జోక్స్ వేసుకున్నాం, మీరు తీసుకుంటున్నారు చూసా, అప్పుడు నాకు అర్థమైందండి స్పోర్టివ్ అని, కానీ నేను హార్ష్గా లేను, నా వాయిస్ వల్ల మీకు అలా అనిపించిందేమో అంటే, సంజన వాయిస్ లేదు నాన్న, నువ్వు మరీ హార్ష్ ఉంటావు, హార్ష్ ఉండు నాకేం కాదు, మరీ హార్ష్ ఉంటావు, ఆ మరీ హార్ష్ ఉండేది నేను తీసుకోలేను, హార్ష్ ఉంటే ఓకేనా అన్న అనేసి అన్నది. ఆ తర్వాత ఇప్పుడే స్టార్ట్ అయింది కదా గేము, ఇప్పుడే ఇంత హార్ష్ అయితే ఎలా, ముందు ఇంకెంత హార్ష్ ఉంటావు అన్నట్టుగా అన్నారు. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. తర్వాత సంజన ఇక్కడ రెస్పెక్ట్ పోగొట్టుకుని బయటికి వెళ్ళకూడదురా, వచ్చింది ఎందుకు, బెనిఫిట్ అవ్వాలి కదా మనకి, రెస్పెక్ట్ పోగొట్టుకోకూడదు. ఆ తర్వాత కళ్యాణ్, మా ఓనర్స్లో అందరూ కూర్చోరంటే మా ఓనర్స్లో పక్కా ఓనర్ లాగా బిల్డప్ ఇచ్చే క్యాండిడేట్ ఎవరైనా క్వశ్చన్ అడిగాడు. అక్కడ అడిగితే అందరి చేతులు మనీష్ ముక్కులోకి వెళ్ళిపోయాయి. ఈయనే అని హైలైట్ అది. దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్న క్షణాలు అన్నమాట. ఆయన అందరికీ ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మా అందరిలో ఓనర్స్ లాగా బిహేవ్ చేసేది ఎవరు అనేసి అడిగాడు అతను. అడిగితే అందరూ మనీష్ అన్నారు ఆల్మోస్ట్. అప్పుడు మనీష్ థ్యాంక్ యూ అన్నట్టుగా అంటుంటాడు. ఆయన సుమన్ శెట్టి గారు చెప్తుంటే థ్యాంక్ యూ అంటుంటే, యాక్చువల్గా నేను అడిగింది ఏంటంటే, ఓనర్ లాగా అతి చేసేవాళ్ళు, బిల్డప్ ఇచ్చేవాళ్ళు అన్నట్టుగా నెగిటివ్ సెన్స్లో అడిగాను అంటాడు. యాక్చువల్గా అడిగింది అదే. దానికి అందరూ మనీష్ అంటారు, ఎక్కువగా ఆలోచిస్తారండి. ఆల్మోస్ట్ ఎక్కువగా ప్రియా గారిని కూడా అంటారు కొంతమంది, మనీష్ని ఎక్కువ మంది అన్నారు. అక్కడ ఉన్న 3 దాకా మనీష్ని అన్నారు. అదొకటి. నెక్స్ట్ వచ్చరికి హరీష్, ఓనర్స్తో తను ఒక్కటే కనపడుతుంది, టెనెంట్స్ నుంచి తనకి క్లారిటీ, షీఈస్ డెలివరింగ్ సంథింగ్. హరీష్ అంటాడు, ఓనర్స్తో కూర్చోబెట్టినప్పుడు మాట్లాడుతూ వాళ్ళ టీం మెంబర్స్తో, కామనర్స్తో ఒక మాట అంటాడు, తను ఒక్కటే కనపడుతుంది, మీరు గమనించారా, టెనెంట్స్లో అందరికీ డ్యూటీస్ ఉన్నా కూడా ఆ డ్యూటీస్ ఉన్నా ఖాళీగా ఉన్న సంజన గారు మాత్రమే షైన్ అవుతున్నారు. ఆవిడే 2-3 రోజుల నుంచి ప్రతి సిచ్యువేషన్లో ఆవిడే కనపడుతున్నారు, మీరు గమనిస్తున్నారా? అది గేమ్ అంటే అన్న సెన్స్లో చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అది జరుగుతుందని. షీఈస్ డెలివరింగ్ సంథింగ్, తను ఏదో డెలివరీ చేస్తుంది, అది డెలివరీ చేస్తుందని అక్కడ గెస్ట్ చేశాడు హరీష్. మనకి ఇక్కడ అదే జరుగుతుంది, షీఈస్ డెలివరింగ్ సంథింగ్. అదేదో ఆవిడకి అనిపించింది చేస్తుంది, తింగరబుచ్చి మనసుకు అనిపించింది చేస్తే, కల్మషం లేకుండా ఉంది అన్న సెన్స్లో అది డెలివరీ చేయగలిగింది, సక్సెస్ అయింది ఆవిడ. ఇక్కడ ఇంకో పాయింట్, హౌస్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు సంజన జోక్స్కి, చేసే పనులకి, అన్నిటికీ ఆవిడ ఏం చేసినా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ గ్రౌండ్లో. ఆ తర్వాత ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే, ఆవిడ డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ బిహేవియర్ అనే సెన్స్లో జనాలకి వెళ్ళి ఉంటుందన్న ఆ పాయింట్ వాళ్ళకి అర్థమయ్యి ఒకరి మీద ఒకరు అనుకుంటున్నారు. అందరు కూర్చొని ఏమన్నారంటే, ఇమానియల్, మనీష్ అన్న నేను మెంటర్, మనీష్తో అనిండంట, ఏమన్నాడు మనీష్తో ఇమానియల్ అన్నాడంట. ఆ సీన్ చూపించలేదు, ఇమానియల్ చెప్తుంటే జోక్ అనిపించింది. మనీష్ అన్న నేను మెంటర్, మా సంజన మేడం ఏం చేయదు, రేపు నుంచి నేను మెంటరు, మా సంజన మేడం ఏం చేయదు అనేది చెప్పాడంట. చెబితే దానికి సంజన ఏమన్నదంటే, ఇమానియల్ ఎందుకు మాటిచ్చావు, ఏంటి నీకోసం ఆపుకోవాల్సి వస్తుంది కదా, ఏంటి నువ్వు అనిందంట. అంటే ఏంటి అంటే, ఇట్లాంటి దొంగతనాలు ఇట్లాంటి ఏం చేయదు మనిషి అన్నది నేను చెప్తున్నా కదా, ఓకే నువ్వేం బాధపడద్దు అంటే, ఏంటి ఇమానియల్ రేపు నుంచి నేను ఏం చేయకుండా నీకోసం ఉండాల్సి వస్తుందిరా, ఎందుకు చెప్పావు అంటుందంట. అంటే చేయడానికి రెడీగా ఉందన్నట్టుగా చెప్తున్నాడు. అందరు పగలబడి అవుతున్నారు. తర్వాత రీతు, ఇంతమంది కలిసి ఏమైనా అన్నా కూడా ఏం మాట్లాడచ్చు చూడు, ఆవిడ ఆడే ఉంది, ఆవిడ ముందు జోకులేస్తున్నారు. ఇంతమంది ఎన్నైనా మాట్లాడి సైలెంట్గా ఉంటారు ఆవిడ, అది ఏంటని అందరు నవ్వుకుంటున్నారు. తర్వాత ఇమానియల్, కామెడీ విషయంలో ఆవిడ సూపర్ పర్సన్, అన్ని లైట్ తీసుకుంటారు, గుడ్ పర్సన్. ఇమానియల్, ఉన్న ఒక్క 5 నిమిషాలకే ఎగ్గు తీసుకున్నారంటే వంట పని కానీ ఈవిడికి ఇస్తే ఆ బెడ్లు మడతబెట్టి ఈ బెడ్లు ఈ రూమ్లో, ఆ బెడ్లు ఆ రూమ్లో వేసేస్తుంది మా అక్క అంటుండు. ఒక్క 5 నిమిషాలకి ఎంత చేసింది అంటే అందరూ నవ్వుకుంటున్నారు. తర్వాత ఇమానియల్, నన్ను మాత్రం అక్క మేడం ఏమైనా చేయండి మేడం, మీరు ఎన్నైనా చేయండి, నన్ను ఎలకని చేయొద్దు మేడం. ఎలకని ఇన్ ద సెన్స్ వాళ్ళని ఇరికిచ్చింది చూసారా, భరణి వీళ్ళందరిని అన్నట్టుగా, నన్ను మాత్రం ఎలకని చేయొద్దు, మీరు ఏదైనా చేయండి. సంజన, నువ్వు నా కొడుకువిరా, నేనేం చేయను, నువ్వు నా కొడుకువి, ఒక్క గుడ్డు తిన్నా అంతే, ఇవన్నీ ఆటోమేటికలీ ఫామ్ అయిందిరా, ఇంటెన్షనల్గా చేయలేదు. ఆ తర్వాత తనుజ, ఇమానియల్
అందరూ సేమ్, తనుజ ఇమానియల్ అందరూ అక్కడ కూర్చొని సేమ్ సంజన గారు సీరియస్ అవ్వట్లేదు కామెడీకి అనేసి తనుజ గారు కూడా అంటున్నారు, మంచి ఆవిడ అన్నట్టుగా. భరణి జనాల్లో ఉండలేరు ఆవిడ, అది ఒక రకమైన బిహేవియర్ ఆవిడది కూడా అన్నట్టు పాజిటివ్ సెన్స్లో అంటున్నారు. తర్వాత ఇమానియల్ డిఫరెంట్ మైండ్ సెట్ అన్న ఆవిడది, బట్ ఫుల్ స్ట్రాంగ్. అంత జరిగాక కూడా ఆవిడ కంబ్యాక్ ఇచ్చిందంటే మామూలు విషయం కాదు. కంబ్యాక్ ఇచ్చి వాళ్ళతో కూర్చుంది. క్రికెటర్స్ కూడా ఎంతకు మించి కంబ్యాక్ ఇవ్వలేరన్నా, మామూలు కంబ్యాక్. వాళ్ళతో కూర్చొని చూసారా, అది కంబ్యాక్ అంటే. ఇమానియల్ ఇలాంటి కంబ్యాక్ క్రికెటర్స్ కూడా ఇవ్వలేరన్నా. ఇమానియల్ ఇంకో మాట, మీరు టెనెంట్గా ఉంటేనే ఇంత చేస్తున్నారంటే అమ్మగారు, అదే కానీ మీరు కానీ ఓనర్స్లో ఉండి ఎంత చేసేవాళ్ళు మీ ఊహలకి వదిలేస్తున్నారు. ఈ పాయింట్ ఎలివేషన్కి వాడుకోవచ్చు. ఈవిడ టెనెంట్గా ఉంటేనే ఇంత చేస్తుంటే ఓనర్స్గా ఉంటే ఎంత చేస్తారో అనేది ఊహలకే వదిలేస్తున్నాను ఇమానియల్. టెనెంట్గా ఉంటేనే ఇంత చేస్తున్న ఆవిడ ఓనర్గా ఉంటే ఎంత చేస్తారో కాదు, ఓనర్కి మించి క్యాప్టెన్గా ఉంటే ఎంత చేస్తారో ఊహలకి వదిలేస్తున్నా అన్న పాయింట్ వస్తాడు ఎలివేషన్కి. ఇప్పుడు క్యాప్టెన్ అయ్యారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి ఇమానియల్ మేడం చీర కట్టుకొని రెడీ అయితే ఇంకా ప్రళయమే అక్కడ, మామూలు కూడదు. 2 సార్లు చీర కట్టుకున్నారు అక్కడ, అందుకని అంటున్నారు ఇక్కడ. తర్వాత సరికి లైట్స్ ఆఫ్ అయ్యాయి. మార్నింగ్ టక్కర్ అంతా మారిపోయేటట్టుగా, అదే అది కాదులేరు మీనింగ్ ఉండాలి, ఆ పాట వచ్చింది మార్ టక్కర్ అని. ఆ తర్వాత తింటున్నప్పుడు మనీష్ వస్తే అన్న తినండి అనేసి రాము అన్నాడు. ఎందుకంటే ఇది తలకాయ నొప్పిలేం మొన్న ఏదో అయింది కదా ఇష్యూ అని. రాము కూడా తింటున్నట్టు అన్న రాన్న తినండి వద్దు మాకు మిలిపోయింది అది తినేసి అన్నాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ప్రియా రీతుతో అంటుంది, మనీష్ పర్ఫెక్షనిస్ట్ అబ్బా, చాలా పర్ఫెక్షనిస్టు, తనకి ఇలాగే జరగాలి, అలానే జరగాలి, ఇంతే జరగాలి, ఇదే అవ్వాలి అన్నట్టుగా అన్నిట్లో పర్ఫెక్షన్ చూసుకుంటారు. మేబీ బాసీ ఆ విధానం ఉంది, నేనే బాస్, నేను ఒక మేనేజర్, నా స్థాయి సంథింగ్, ఆ బాసీ ఇది ఉంది ఆవిడ దగ్గర, ఆయన దగ్గర. అది క్లియర్ కనపడిపోతుంది ప్రతి దాంట్లో, అది చెప్తా ఉంటుంది. దాని తర్వాత మొన్న ఫ్లోరాకి కూడా ఫ్లోరాలో ఆశాశేని గారు ఏదో చేస్తుంటే వాటర్ డ్రాప్స్ పడితే దానికి కూడా అది క్లీన్ చేసేదాకా దాని మీద ఏదో ఇదైపోయాడు. చిన్న వాటికి కూడా అంటే అతని దగ్గర పర్ఫెక్షన్ ఉంది, అది నాకు నచ్చట్లేదు అన్న సెన్స్లో చెప్తుంది. అది నిజం, అది క్లియర్గా కనపడిపోతుంది. ఆ తర్వాత సంజన మనీష్తో అంటారు, యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ విత్ రేర్ అచీవ్మెంట్, అందరికన్నా మీరు సూపర్ కదా. ఇక్కడ ఫోర్బ్స్ 30 అండర్ 30 అంటే నేను లిమ్కా బుక్ ఆఫ్ అవార్డ్స్కి చాలా ఇబ్బంది పడ్డాను, సర్టిఫికేట్స్ రావడం అంత కష్టం, చాలా ఈజీ కాదు అనేసి ఆవిడ ఇన్నోసెంట్గా మాట్లాడుతుంది. మనీష్ అదేం లేదండి, అయ్యో భలే వాళ్ళు. ఆ తర్వాత సంజన గారు, నాకు తెలుసు సర్టిఫై అవ్వడం చాలా కష్టం. మనీష్ అండ్ రాము ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు నెక్స్ట్ సీన్లో. చాలాసేపు మాట్లాడుకో, అది ఆల్మోస్ట్ ఒక 1 అవర్ మాట్లాడుకున్నారు. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, కష్ట నష్టాలు ఏంటి, ఫ్యామిలీ ఏం చేస్తారు, ఫ్యామిలీ బిజినెస్ ఏంటి, అండర్ గ్రౌండ్ పైపుల బిజినెస్ అంట మనీష్ గారు వాళ్ళ నాన్నగారిది. ఇవన్నీ డిస్కస్ చేసుకొని బాగా క్లోజ్ అవుతున్నారు. గుడ్. ఈవెన్ రాము నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆ గుడ్ విషయం నాకు తప్పే లేదన్న, అది ఎట్లా జరిగింది అంటే ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాడు మనీష్. తర్వాత సరికి హరీష్ ప్రియా అండ్ శ్రీజాతో భరణి మంచి ముసుగులో, హరీష్ గారు అంటారు ప్రియా అండ్ శ్రీజాతో, భరణి గారు ఒక మంచి ముసుగులో గేమ్ ఆడుతున్నారు, మంచి అనే ముసుగులో గేమ్ ఆడుతున్నారు. అది నా ఫీలింగ్ కూడా అదే. అంటే ఇంకా ఆయన అన్ఫోల్డ్ చేసుకోలేదు, ఆ లేయర్స్ ఇంకా బయటికి తెలియదు, మాస్క్లోనే ఉన్నాడు అనేది నాకు కూడా అనిపిస్తుంది. అది అనిపిస్తుంది క్లియర్గా. ఇన్వాల్వ్ అవ్వాల్సిన సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ అవ్వకుండా సైలెంట్గా ఉంటున్నారు. అదే మీనింగ్తో హరీష్ గారు అన్నారు. తర్వాత సరికి నాకు షేక్ హ్యాండ్స్ అండ్ హగ్స్ ఇచ్చినప్పుడు కూడా నాకు జెన్యూన్గా అనిపించలేదు. ఈ మాట హరీష్ గారు అనకూడదు, ఎందుకన్నావు ఈ మాట అనకూడదు, నువ్వు ఎందుకన్నావు అన్నట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే ఆ మాట అనడానికి నాకు నచ్చలేదు. ఎందుకంటే ఈయన కూడా హరీష్ హగ్ చేసుకుని అన్నలాగా అనిపించింది అనేసి కళ్ళు తుడుచుకుంటే అది ఫేక్ అనొచ్చు కదా మనం, అది కూడా జెన్యూన్ అని అనిపించకుండా ఉండొచ్చు కదా. అది ఎట్లా చెప్పగలుగుతారు అనేది నాకు అర్థం కాల. ఆ షేక్ హ్యాండ్ హగ్లో కూడా నువ్వు నచ్చకపోతే, అది నమ్మకం రాకపోతే నీ ఏడుపులో నమ్మకం ఎట్లా వస్తుంది, నీ కన్నీళ్ళు డ్రాప్స్లో ఐ డ్రాప్స్లో నమ్మకం ఎలా వస్తుంది అనేది నా పాయింట్. వెంటనే దానికే ఎందుకో ఎమోషనల్ అయిపోయాడు, కళ్ళు తుడుచుకున్నాడు, అది ఫేక్ అనిపించింది నాకు. ఇక్కడ ఈ మాట మాట్లాడడం వల్ల అది చెప్పాల్సి వచ్చింది నాకు. అది తర్వాత సరికి ఏదైనా టాస్క్ ఇద్దామని డిసైడ్ అయిన ఓనర్స్, ఇది చాలా ఓవర్ అండి. వీళ్ళు ఏదేదో థింక్ చేసుకుని, బిగ్ బాస్ ఉన్నాడు, బిగ్ బాస్ టీం ఉంది, ఆ టాస్క్ ఇవ్వడానికి డిజైన్ చేసి ఒక కాఫీ ఇస్తారంట, కాఫీ కానీ టీ కానీ హౌస్ మేట్స్ అందరూ వచ్చి వాళ్ళు మాట్లాడుకొని ఎంతమందికి టీయో కాఫీయో కావాలని అడగాలంట. వాళ్ళు అడిగిన దాంట్లో లాస్ట్కి ఒకరికి ఇస్తారంట, అందరూ డిస్కస్ చేసుకుని ఇది చాలా సేపు జరిగింది. వర్స్ట్ అనిపించింది అది. ఎందుకు ఎంత నాసా, బిగ్ బాస్ టీం లేదా వాళ్ళ టాస్క్ లేరా ఓవర్ కాబట్టి అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి టాస్క్ని డెమాన్ పవన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది ఇలా అని బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, పాపం అయిపోయింది. ఆ తర్వాత ఆ టాస్క్ అయిపోయింది సార్, అయిపోయిందయ్యా. ఇప్పుడు బిగ్ బాస్ సంజన గారిని కన్ఫెషన్కు పిలిచారు, మెయిన్ పార్ట్ ఆఫ్ ద టాస్క్. పిలిస్తే సంజన గారు వెళ్ళి సెలక్షన్ చేసుకుని వచ్చారు. ఏంలే, బిగ్ బాస్ ఏమంటారంటే మీతో పాటుగా ఇంకొక 4గురిని 5 మందిని, మొత్తం 5 మందిని క్యాప్టెన్సీ కంటెండర్ని సెలెక్ట్ చేసుకోండి ఈ సీజన్కి. ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ మోస్ట్లీ నాకు తెలిసి ఎక్కువ నామినేషన్లు పడ్డాయి కాబట్టి సెలెక్ట్ చేసి ఉండొచ్చు. ఆవిడ ఇంకా రీజన్ చెప్పలేదు కాబట్టి మనకు తెలియదు.
సెలెక్ట్ చేసుకుంటే ఆవిడ ఇతన్ని ఈవిడినే సెలెక్ట్ చేసుకున్నారు, హరీష్ని. ఆ తర్వాత ఆ పక్క వచ్చేసరికి డెమాన్ పవన్ని, ఈ పక్క వచ్చేసరికి ఇమాన్యుయల్ని అండ్ షష్ఠీ వర్మని, మొత్తం 5 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. అది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరితో బావులు సోఫాలు కూర్చోబెట్టి ఎందుకు పిలిచారంటే క్యాప్టెన్సీ కంటెండర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు, నేను 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను, నన్ను వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నా అని చెప్పారు. చెప్పిన తర్వాత విపరీతమైన డౌట్లు, శ్రీజ గారిది, మనీష్ది, పవన్ కళ్యాణ్ది విపరీతమైన డౌట్లు. అదేంటి అలా ఏం చేసాం, ఆల్మోస్ట్ అందరూ అడిగారు. అన్నిటికీ ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్, కట్టే కోటే తెచ్చే ముఖం మీద చెప్తున్నారు, విచ్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్. ఇది ఎంత ఇంప్రెసివ్ అంటే, ఏంట్రా రివ్యూస్ ఇచ్చే నేనే మారిపోతున్నాను, ఏంట్రా ఇది నెగిటివ్ యాంగిల్లో చూస్తున్నాను, ఈవిడ విలన్ కదరా, అన్ని దారుణమైన ఆన్సర్లే ఉన్నాయి కదరా, అన్నీ అందరూ చెప్పేదానికి విరుద్ధంగా ఉన్నాయి కదరా, ఎందుకు పాజిటివ్ కనపడుతుంది అనేది అర్థం కాల. కానీ కొంచెం క్లారిటీ వస్తుంది. ఏంటంటే చూడండి మీకే అర్థమవుతుంది. ఒక్కొక్కరు అడుగుతున్నారు, వీళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసావు, అదేంటి వీళ్ళే ఎందుకు సెలెక్ట్ చేశారంటే, వీళ్ళు కొంచెం నా మనసుకు దూరం, నాకు కొంచెం క్లోజ్ అని సెలెక్ట్ చేశాను. డైరెక్ట్ ఆన్సరు. ఈ ఆన్సర్ ఊరిచ్చినా కూడా తమ్నేల్లో చెత్త రీజన్స్ అని ఆదిరెడ్డి సోదిరెడ్డి పెట్టేస్తారు తమ్నేలు. కానీ ఈవిడ విషయంలో పెట్టలేకపోతున్నా, ఏరా ఇంత స్ట్రైట్గా చెబుతున్నారు డిఫరెంట్ క్యాండిడేట్ అని. డైరెక్ట్ వీళ్ళు నాకు కొంచెం ఎక్కువ క్లోజ్ అయ్యారు, సో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను. అదేంటి ఎక్కువ క్లోజ్ అయితే సెలెక్ట్ చేస్తారా, రేపు ఎప్పుడైనా కప్పు దాకా వస్తే ఇచ్చేస్తారంటే అట్లా అని కాదు, ఎంత వీలైతే అంత ఎమోషనల్ కనెక్షన్ బట్టి నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను, ఎంత వీలైతే అంత అనేసి అంటున్నారు డైరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఇమాన్యుయల్ నాకు బాగా క్లోజ్ అయ్యాడు, ఈ అమ్మాయి షష్ఠి కూడా క్లోజ్ అయింది, వీళ్ళిద్దరు కూడా నాకు క్లోజ్ అయ్యారు, డెమాన్ పవన్ క్లోజ్, నిజమే అది, డెమాన్ పవన్ హరీష్ క్లోజ్ అయ్యారు, షష్ఠి క్లోజ్ అయింది, ఇమాన్యుయల్ క్లోజ్, నిజమది ఆవిడ చెప్పిందంత. అండ్ ఒక్కొక్కరు నన్ను ఎందుకు తీసుకోలేదని అడుగుతుంటే వాడికి చెప్పిన రీజన్స్ చూడండి. సంజయ్ గారు నన్ను ఎందుకు తీసుకోలేదు, సంజయ్ గారిని తనుజ గారు ఎందుకు తీసుకోలేదంటే, మీరు నన్ను నామినేట్ చేశారు, నాకు నచ్చలేదు అందుకు తీసుకోలేదు. డైరెక్ట్ మీరు నన్ను నామినేట్ చేశారు, నచ్చలేదు, ఎలా తీసుకుంటాం అన్నట్టు అనింది. ఆ తర్వాత భరణి గారి గురించి కూడా అదే అనింది, ఆయన కూడా నామినేట్ చేశారు అన్న సెన్స్లో, అదే ఆ కోపంతోనే తీసుకోలేదని డైరెక్ట్గా చెప్పింది. ఆ తర్వాత శ్రీజ ఎక్కువగా మాట్లాడుతుంది, ఆ అమ్మాయి కొంచెం హైపర్ అవుతూ ఉంది, అందుకే తీసుకోలేదని అమ్మాయి పాయింట్ మళ్ళీ చెప్తా, సరైన పాయింట్ చెప్పింది. తర్వాత ఒక్కొక్కరి గురించి సేమ్ రీజన్స్, నాకు నచ్చలేదు మీరు అంటే, నాతో గొడవ వేసుకున్నారు, నాకు నచ్చలేదు, పవన్ కళ్యాణ్ అంత ఇష్యూ అయింది, బాత్రూమ్ నచ్చలేదు, ఆశని ఇష్యూ అయింది అంటే, మొత్తం మీద నాకు నచ్చిన వాళ్ళని తీసుకుంటా, నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని, నన్ను హట్ చేసిన వాళ్ళని నేను తీసుకోను అనే పాయింట్తో డైరెక్ట్గా ముఖం మీద చెప్పింది ఆవిడ. నాకు భలే అనిపించింది. దాని కామెంట్లు కూడా ఆవిడ, అదేంటి శ్రీజ అడుగుతుంది, వీళ్ళు అడగడంలో తప్పేం లేదండి, ఈవిడ ఆన్సర్ కూడా బాగానే చెప్పింది. ఏమడిగింది, అదేంటి హౌస్కి సంబంధించి తీసుకోవాలి కదా, హౌస్ రిలేటెడ్గా తీసుకోవాలి కదా, మీ ఫ్రెండ్స్ని తీసుకోవడం ఏంటి అంటే, అదేం లేదండి, నన్ను సెలెక్ట్ చేసుకోమన్నారు, నాకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను, నేను నాకు నచ్చిన వాళ్ళని, నాకు క్లోజ్ ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను, అంతే, ఇంకేం రీజన్స్ లే. దానికి మళ్ళీ ఆవిడ దగ్గర ఇంకొక రీజనింగ్ ఉంది, ఆ రీజనింగ్ వినండి. బయటికి వెళ్ళిన తర్వాత ఏమన్నారంటే, ఇమాన్యుయల్తో చెప్తుంది, ఇమాన్యుయల్తో ఏం చెప్పిందంటే, ఎందుకు సెలెక్ట్ చేశారు ఇది అదంటే, ఏం లేదు, నువ్వు క్లోజు, నువ్వు నేను లాస్ట్ దాకా ఉండాలి, అది నేను అనుకున్నాను కాబట్టి నీకు ఛాన్స్ ఇచ్చాను. ఇప్పుడు అమ్మాయిల్లో వీక్ అని నాకు షష్ఠిని అనిపిస్తుంది, ప్లస్ నాకు క్లోజే షష్ఠి వీక్ అని అనిపించింది కాబట్టి చేసుకున్నాం అంతే. ఆ తర్వాత వేరే అమ్మాయిలు అయితే కొంచెం స్ట్రాంగ్ అనేసి నా ఫీలింగు, ప్లస్ నేను ఛాన్స్ ఇవ్వాలని షైనీకి ఇవ్వాలని లేదు, షైనీకి నాకు ఇష్యూలు ఉన్నాయి కాబట్టి. తర్వాత ఈ అమ్మాయికి శ్రీజాని సెలెక్ట్ చేసుకోవాలని నాకు లేదు, ఎందుకంటే ఆ అమ్మాయి మొదలే కంటెంట్ ఎక్కువ వస్తుంది, ఆ అమ్మాయిది, ఆ అమ్మాయి ఆల్రెడీ క్లారిటీతో ఉంది, అంటే అమ్మాయికి ఎక్కువ ఫోకస్ ఉంది, మళ్ళీ నేను ఫోకస్ ఇవ్వాలని నాకు లేదు ఆ అమ్మాయికి. ఆ తర్వాత వచ్చేసరికి ప్రతి ఒక్కరికి అందరికీ రీజనింగ్ చెప్తుంది, క్లారిటీ ఉంది, మనసులో అన్నీ ఉండే తీసుకున్నాను అంటుంది. ఆ రీజనింగ్లో అన్నీ హైలైట్గా ఉన్నాయని నేను చెప్పట్లా, కానీ అన్నీ స్ట్రైట్గా అయితే ఉన్నాయి. ఎవడ ఏదో అనుకుంటున్నది కాకుండా మనస్ఫూర్తిగా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు నాకు క్లోజ్ ఉండే వాళ్ళని తీసుకున్నారని మాట మార్చకుండా చెప్పడం. సొల్లు రీజన్ చెప్పాలంటే బొచ్చుడు, ఇమాన్యుయల్ గారు ఎంత బాగా జోకులు వేస్తుంటారు, అందరితో కలిసిపోతున్నారని చెప్పొచ్చు. షష్ఠి వర్మ ఒక ఇది కాంపిటీషన్ మంచిగా అందరితో కలిసిపోయారు, మనం క్లీనింగ్ చేశారని చెప్పొచ్చు. హరీష్ గారు పెద్ద మనిషి అని చెప్పొచ్చు. డెమాన్ పవన్ అయితే చూడంగానే క్యూట్గా బ్యూట్గా ఉన్నాడని చెప్పొచ్చు, ఏదో చెప్పొచ్చు రీజనింగ్. అలా చెప్పాలి ఆవిడ, నాకు బాగా నచ్చారు, నాకు క్లోజ్గా ఉంటారు కాబట్టి నేను ఛాన్స్ ఇచ్చిన అంటుంది అంతే. అది నాకు అద్భుతం అనిపించింది. ఇన్ని సీజన్స్లో ఇంత స్ట్రైట్గా, అంటే సిల్లీ రీజన్సే ఏంట్రా ఇదేం రీజన్స్ రా అనుకున్న దాన్ని కూడా పాజిటివ్ యాంగిల్లో క్రియేట్ అవుద్దని నేను ఎక్కడ ఊహించలేండి. సోషల్ మీడియాలో అలాగే ఉంది, నా మనసుకు కూడా అలాగే అనిపిస్తున్నారు ఆవిడ. మోస్ట్ విలన్ క్యారెక్టర్, మోస్ట్ విలన్ క్వాలిటీస్ కనపడుతున్నాయి ఇప్పటికీ కూడా. ఆ విలన్ క్వాలిటీస్ కనపడ్డ సంజన గారే నచ్చుతున్నారు ఫర్ ద ఫస్ట్ టైం. నేను తమ్ముళ్ళు అందుకే పెట్టా, రే విలన్కి ఫ్యాన్స్ ఏంట్రా బాబు అని. అలాగే ఉంది ఆవిడ బిహేవియర్ కానీ, ఆవిడ వే ఆఫ్ థింకింగ్ కానీ, ఆ మాట తిరిగి కానీ ప్రతి ఒక్కటి అలా ఉంది. నిన్న స్ట్రాటజీ కూడా చూస్తే మనకే అర్థమవుతుంది, ఆ స్ట్రాటజీలు కావచ్చు. సంజన శ్రీజ గురించి ఏమన్నా తెలుసా, ఎగిరే వాళ్ళు ఉండకూడదు, ఎగురుతుంది అమ్మాయి, ఎగిరి పడుతుంది, ఎగిరే వాళ్ళు మనకెందుకండి, వద్దు. ఇమాన్యుయల్ మామూలుగా నవ్వుకోవట్లా, ఏంటండి మీరు ఇట్లా ఉన్నారని, మీకు ఫుల్ స్ట్రాటజీ, ఫుల్ బిగ్ బాస్ మెటీరియల్ అండి మీరు మాత్రం అంటే,
అంతే కదరా, ఎగిరే వాళ్ళకి మనం ఎందుకు ఇస్తాం ఛాన్సు, మనకు నచ్చిన వాళ్ళకి మనం ఎందుకు ఇస్తాం అంటుంది డైరెక్ట్. ఆ తర్వాత నిన్న స్ట్రాటజీ చూడండి, ఆవిడ ఏం చేశారో. ఈరోజు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు క్యాప్టెన్సీ కంటెండర్స్గా? ఆవిడికి నచ్చిన మనసుకు దగ్గరగా ఉండే నలుగురిని తీసుకున్నారు. నిన్న ఏం చేశారు, వీళ్ళందరికీ గొడవలు పెట్టేశారు. అందరికీ కొంత మనస్పర్ధలు అవి ఇవి వచ్చాయి. కానీ ఈ రోజు నలుగురు ఏదైనా దగ్గర చేసుకొని హ్యాపీగా ఒక గ్రూప్ ఫామ్ చేసుకుంటున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. తెలివిగానే ఆడుతున్నారు అన్న ఇన్నోసెన్స్ కనపడుతుంది, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కనపడుతుంది. దాంతోపాటుగా హ్యూజ్ నెగిటివిటీ వచ్చి ఈ వీక్ వెళ్ళిపోద్ది అనుకున్న కంటెస్టెంట్ అలా కాకుండా పాజిటివిటీ తెచ్చుకోగలుగుతుంది ఏం చేయకుండా. విత్ స్ట్రైట్ ఫార్వర్డ్ బిహేవియర్, ఇన్నోసెన్స్, ఏదనిపిస్తే చేయడం, కామ్ అండ్ కంపోజర్గా ఉండడం. ఆవిడకి అన్ని క్లారిటీ ఉందండి, టెన్షనే పట్ల. 5 నెలల బేబీని 5 నెలల బేబీని వదిలేసిన ఆవిడ ఇంత కంపోజర్ చూపిస్తున్నారంటే చూడండి, ఆలోచించండి ఒకసారి. నాకు అది షాకింగ్ అనిపిస్తుంది. గుడ్, యాజ్ ఆఫ్ నో షీఈస్ డూయింగ్ సంథింగ్, ఏదో డెలివరీ చేస్తుంది, ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేస్తుంది. అది చూసుకోండి. ఈరోజు నైట్ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఎపిసోడ్ తర్వాత మాట్లాడదాం. ఓటింగ్ గురించి కూడా నెక్స్ట్ వీడియో వస్తుంది. ఈ వీడియో ఎలాగ అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు కామెంట్ సెక్షన్, ఇన్స్టాగ్రామ్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, దాంట్లో ఫాలో అయితే బిగ్ బాస్ అప్డేట్స్ ఎర్లీగా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. లైక్స్ చేయట్లేమమ్మా, ఇందాక వీడియో 12,000 లైక్లు వచ్చారు, కనీసం ఒక 6-7,000 లైక్లు అయినా ఇవ్వండి. లైక్స్ చేయండి. పోయి ఇప్పుడు వీడియో మొత్తం సోది అని అంటారు నన్ను, ఆదిరెడ్డి సోదిరెడ్డిని. ఆ సోది వింటున్నారు. దాదాపుగా ఎక్కువ వాచ్ టైం ఉంటుంది మంది, భయంకరమైన వాచ్ టైం, ఎక్కువసేపు చూస్తున్నారు. అంతసేపు చూస్తున్నారు మమ్మీ. లైక్ కొట్టడానికి ఏం వస్తుంది నాకు అర్థం కదా. లైక్ కొట్టండి, పోయేది ఏం లేదు, అంతే. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోస్ చేద్దాం. సంజన గారు ఉన్నంతవరకు మనకు దిగులు లేదు కామెడీ.